హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హనిత అఫీషియల్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను అందరికీ ఒక చిన్న కన్ఫ్యూషన్ అయితే ఉంది మైండ్లోన. ఆ డౌట్ అయితే ఈరోజైతే క్లియర్ చేయాలనుకుంటున్నాను. నాకు కూడా చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయండి. ఏం మెసేజ్లు వస్తున్నాయంటే, ఎందుకు మన పాత అకౌంట్ని డిలీట్ చేయాలా, కొత్త అకౌంట్ని పెట్టుకోవచ్చా, కొత్త ఛానల్ పెట్టుకోవచ్చా, పాత అకౌంట్లో నాకు ఎందుకో వ్యూస్ రావడం లేదు, సబ్స్క్రైబర్ పెరగడం లేదు అని ఇలానే చాలా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అలానే వ్యూస్ కూడా పెరగడం లేదు అని కామెంట్ అయితే పెడుతున్నారు. నేను ఓల్డ్ వీడియోస్లో అప్పుడే చెప్పానండి. ఆ వీడియోస్ ఇప్పుడైతే కొత్త వాళ్ళు చూస్తున్నారు. ఆ కొత్త వాళ్ళు చూసి నాకు మెసేజ్లు అయితే పెడుతున్నారు. అక్క, నేను ఇలా పాత అకౌంట్ పెట్టాను, పాత అకౌంట్కి అసలు సబ్స్క్రైబర్ అస్సలు పెరగడం లేదు, వ్యూస్ అస్సలు రావడం లేదు. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తేనేమో అస్సలకి వ్యూసే రావడం లేదు. షార్ట్ వీడియోస్ పెట్టినా సబ్స్క్రైబర్ పెరగట్లేదు, అలానే వ్యూస్ కూడా పెరగట్లేదు అని ఇలా చాలా చాలా కన్ఫ్యూషన్ అయితే చాలామందికి అయితే ఉందండి. నేను ఈ మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చేసి 2019లో ఛానల్ అనేది ఓపెన్ చేసిందండి. నాకు షేర్ చేసిన ఒక అమ్మాయి 2019లో ఓపెన్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ 2025, ఇప్పుడు కూడా అమ్మాయికి 634 సబ్స్క్రైబర్ మాత్రమే వచ్చారు. కానీ అమ్మాయి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తుంది, అలానే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంది. డైలీ రెగ్యులర్గా 2 వీడియోస్ పోస్ట్ చేస్తుంది అమ్మాయి. ఒకటి షార్ట్, ఒకటి లాంగ్ వీడియో, ఒకటి షార్ట్, ఒకటి లాంగ్ వీడియో రోజు పోస్ట్ చేస్తుంది. అలానే ఆ అమ్మాయికి 634 మంది మాత్రమే సబ్స్క్రైబర్ ఉన్నారు. కానీ ఆ అమ్మాయి పట్టు వదులుకోకుండా ఎందుకు వీడియోస్ పెడుతుంది చెప్పండి? ఆ అమ్మాయికి ఇంకెంత ఇంట్రెస్ట్ ఉండాలి చెప్పండి మీరే? అమ్మాయి ఇంకెంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది వీడియోల మీద. నిజంగా ఇలా కూడా ఉంటారా నాకు అనిపించింది. ఆ అమ్మాయి ఆ ఛానల్లో డిలీట్ చేసేసి ఇంకో ఛానల్ పెట్టుకోవచ్చు అని ఆశపడలేదు, కానీ ఆ ఛానల్నే లాక్కొస్తుంది పాపం. ఇలా అయితే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతానని ఆ పాప గట్టి నమ్మకం. ఇంకా అలానే నాకు వచ్చేసి ఒక టూ మంత్స్ అయితే అవుతుంది. 2 మంత్స్ కాదు, 2 వీక్స్ అయితే అయింది. ఒక అక్క అయితే కామెంట్ చేశారు, 4 years అవుతుంది నా ఛానల్ పెట్టేసి, ఛానల్ డిలీట్ చేసేయాలా, ఇలా నేను లేకుంటే కొత్త ఛానల్ పెట్టుకోవాలా అని అడిగింది. మీరు కొత్త ఛానల్ ఏం పెట్టుకోవద్దండి, దాన్నే కంటిన్యూ చేయండి అని చెప్పాను. ఫాలోవర్స్ వచ్చేసి దగ్గర 400 మంది అయితే ఉన్నారంట అక్కకి సబ్స్క్రైబరు. ఇంకా మనకు ఒక్క సబ్స్క్రైబర్ పెరిగేకే చాలా కష్టపడుతుంటాము, చాలా మనం స్ట్రగల్స్ అనేది ఫేస్ చేస్తుంటాం. దాంట్లోనూ 400 మెంబర్స్ అంటే సబ్స్క్రైబర్ ఇంకా మాటల్లో చెప్పలేము. ఇంకా 400 మంది అయితే మనకు వచ్చారంటే ఇంకా మనం ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలంతే. ఇంకా ఛానల్ అయితే డిలీట్ చేయొద్దండి అని నేను మెసేజ్ అయితే రిప్లై ఇచ్చాను. మనకు వ్యూస్ రాకోకుంటే షార్ట్ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తామండి. ఒక 2-3 డేస్, ఒక 5 డేస్ చూడండి. వ్యూస్ అసలు రాకపోతే షార్ట్ వీడియోస్ అనేది డిలీట్ చేసేసుకోండి. సబ్స్క్రైబర్ పెరిగిన వీడియోస్ మాత్రం డిలీట్ చేసుకోవద్దండి. సబ్స్క్రైబర్ లేని వాటి వీడియోస్ని డిలీట్ అయితే చేసుకోండి. అలానే లాంగ్ వీడియోస్ మాత్రం పూర్తిగా డిలీట్ చేసేకి వెళ్ళొద్దండి. ఎందుకంటే అది ఒకరోజు కాకుండా ఒక రోజైనా మీకు అందులో ఇంకా వ్యూసే మనకు వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి. కాబట్టి మీరు అస్సలు లాంగ్ వీడియోస్ అనేది డిలీట్ అనేది చేయొద్దండి. అలానే ఛానల్ పాతదైనా కొత్తదైనా మనం గ్రోత్ చేసుకోవడంలో ఉంటుందండి. మనం పాత ఛానల్ ఉన్నా కూడా దాన్ని ఎలా మనం గ్రోత్లోకి తీసుకురావాలి, మనం దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మీరు ఆలోచించాలి. కానీ ఇంకా మీకు ఆ ఛానల్తో అవసరం లేదు, ఇంకా ఎంత పెట్టినా సబ్స్క్రైబర్ పెరగరు అని మీ మైండ్లో ఆలోచన ఉంటే మీరు డిలీట్ చేసుకొని కొత్త ఛానల్ అయినా పెట్టుకోవచ్చు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ రీసెంట్గా మనకి ఒక 10 మెంబర్స్ సబ్స్క్రైబర్లు ఉంటేనే మనము సంతోషపడిపోతుంటాము. అలాంటిది 400-500 మంది వచ్చినప్పుడు మీరు ఈజీగా ఛానల్ డిలీట్ చేసేస్తారంటే అది ఏం బాగుండదు. మేము కష్టపడింది ఏది రాదు కదండి, మనం కష్టపడాలి. అప్పుడు మనకి ఒక ఫలితం అనేది దక్కుతుంది. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, మనం వాళ్ళని ఎంత జాగ్రత్తగా ఎంత కేర్గా చూసుకుంటాం చెప్పండి.
టైంకి తనకి తినిపించడం, నీళ్ళు ఇవ్వడం, చాలా కేర్గా అయితే చూసుకుంటాం. మన ఛానల్ కూడా అంతేనండి, మనం అంతే ప్రేమగా చూసుకోవాలి మన ఛానల్ని. ఎప్పుడైనా కానీ మనం ఎంత కేర్ తీసుకుంటామో మన ఛానల్ మీద అది కూడా అలానే బాగుంటుంది. మనం ఈరోజు ఒకటి వీడియో పోస్ట్ చేస్తాం, అయ్యో వ్యూస్ రాలేదు, వద్దులే ఇంకా ఎందుకు ఊరికే తలకాయ నొప్పి అని అక్కడితోనే స్టాప్ కాకుండా రోజుకు ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉండాలండి. అప్పుడే మనకి ఛానల్ గ్రోత్ అనేది అవుతుంది. అలానే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తూ ఉండాలి. వాచ్ అవర్స్ ఒక 15 మెంబర్స్, ఒక 50 జనం చూస్తారనుకోండి, అందులో కూడా వాచ్ అవర్స్ కౌంట్ అవుతుంది కదండి. ఒక 2 అవర్స్, ఒక 3 అవర్స్, 2 గంటలు, 3 గంటలు కౌంట్ అవుతాయి మీకు. అది కూడా మీకు మంచిదే. చెక్ మన ఛానల్ మన చేతిలోనే ఉంటుందండి, ఎవరి చేతికి అనేది వెళ్ళదు. మనం ఎంత కేర్గా చూసుకుంటామో అంత మంచిగా అయితే ఉంటుంది మీకు. ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూనే వెళ్తుంటారు రోజుకొకటి, అలా అవి పెరుగుతుంటూనే వెళ్తాయి. 1K వీడియోస్ అవుతాయి. 1K వీడియోస్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఒక్కటే, షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి ఏ షార్ట్కి 500 తక్కువ వ్యూస్ వచ్చింటాయో అలానే సబ్స్క్రైబ్ లేకోకుండా ఉండే వీడియోస్ మొత్తం వెతికేసి డిలీట్ చేసేయండి. అప్పుడు మీరు చేసేది ఒక్కటే మంచి పని, ఇంకేమీ చేయకండి. ఇంకా అలానే వచ్చేసరికి లాంగ్ వీడియోస్ జోలికి అయితే వెళ్ళొద్దండి. నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మీరు 24/7 మీ ఛానల్ని ఆన్లో అయితే పెట్టుకోవాలి. అప్పుడే మీ ఛానల్ గ్రోత్ అనేది అవుతుంది. అలానే ఇంకా ఇంకేం చెప్తారు, ఛానల్ అసలు డిలీట్ చేయొద్దని చెప్తారు అని అనుకుంటున్నారు మీరైతే. నేనైతే చెప్పాలనుకోండేది అదే, ఛానల్ అయితే అస్సలు డిలీట్ చేసేకైతే వెళ్ళొద్దండి. మీకు ఇప్పుడు కొంతమంది వీడియోస్ పెడుతుంటారు, వాళ్ళ ఛానల్ నాకంటే ముందు వెనకాల పెట్టారు, వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోయారు, నా ఛానల్ ఇంకా అలానే ఉంది అని చాలామందికి డౌట్ ఉంది. మీరే కాదు, నాకు కూడా డౌట్ ఉంది. నాకంటే ముందు పెట్టిన ఛానల్ 6 months బ్యాక్ పెట్టిన ఛానల్నే అప్పుడే మానిటైజేషన్ కూడా అయిపోయి వాళ్ళు పేమెంట్ కూడా 2-3 పేమెంట్లు కూడా తీసేసుకున్నారండి. అలా అని మనం ఒకళ్ళది చూసి మనం ఇది పడకూడదు కదండి, అసూయ అయితే పడకూడదు. వాళ్ళది వాళ్ళ అదృష్టం అనుకోవాలంతే. వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా స్ట్రగల్ ఫేస్ చేస్తూ వచ్చింటారు, వాళ్ళకి ఛానల్ లేకపోయేసరికి వెనకాల ఎంతో కష్టపడి ఉంటారు. ఆ కష్టానికి దేవుడిచ్చే ఫలితం అనుకోవాలి అంతే. వాళ్ళని కానీ వాళ్ళది బాగుపడుతున్నారని వాళ్ళని మనం చూసి మనం ఇదైతే పెట్టుకోకూడదండి. నేను అనుకునేది ఇంతే, నేను మీకు చెప్పాలనుకునేది కూడా ఇంతే. మీకంటే ముందు వచ్చిన ఛానల్ ముందుకు వెళ్ళినా కూడా వాళ్ళకి వ్యూస్ బాగొస్తేనే, సబ్స్క్రైబర్ బాగొస్తుందంటే వాళ్ళ లక్ అంతేనండి. వాళ్ళకి లక్ ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మీకు కూడా ఒకరోజు ఉంటుందండి, ఏ దేవుడు ఎక్కడో ఒకసాట తటస్థ దేవతలు అనేది ఉంటారు. ఖచ్చితంగా మీకు కూడా మంచిదైతే జరుగుతుంది. ఎప్పుడు వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారని మనం లేకోకుండా మన సొంత ఆలోచనతో, మన సొంత టాలెంట్తో పైకి వస్తే కంపల్సరీగా మీ ఛానల్ కూడా గ్రోత్ అవుతుందండి. అలానే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీరు పెట్టే మానిటైజేషన్ అయ్యేంత వరకు మీ ఛానల్లో మ్యూజిక్ కానీ అలానే ఒక సాంగ్స్ కానీ ఏవి పెట్టొద్దండి. అక్కడ కాపీరైట్ అని చూపిస్తుంది మనకు ఆల్రెడీ. నేను నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆ వీడియో కూడా చేయడానికి. మనం ఇప్పుడు వీడియో పోస్ట్ చేయగానే యూట్యూబ్లో కూడా చూపిస్తుంది, మామూలు క్రోమ్లో కూడా చూపిస్తుందండి. మా మొత్తం బయోడేటా ఓపెన్ చేసిన తర్వాత మా వీడియో పక్కన నార్మల్గా ఉంటే నార్మల్గా ఉంటుంది, లేకుంటే ఏదైనా ఇట్లా మనం మ్యూజిక్ యాడ్ చేసింటే కాపీరైట్ అని పడుతుంది. అలాంటి వీడియోస్ డిలీట్ అయితే చేసుకోండి. ముందుగా అయితే చెప్తున్నా, ఎందుకు డిలీట్ చేసుకోవాలంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది, అందుకోసమని చెప్తున్నా. కాపీరైట్ అని రెడ్డింగ్లో అయితే పడుతుంది, అది పడితే కంపల్సరీ మీ వీడియోస్ని డిలీట్ అయితే చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా పోస్ట్ చేస్తా, మనకి కాపీరైట్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది అయితే కంపల్సరీగా నేను పోస్ట్ చేస్తాను. అలానే మీరు ఓల్డ్ ఛానల్ అయితే అస్సలు తీసేయద్దండి. మీ ఛానల్ని మీరే గ్రోత్ అనేది చేసుకోవాలి. రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండండి. ఎక్కువ వీడియోస్ లెంతీ అయినాయనుకో 1K 1.5K అయితే మీ వీడియోస్ యూట్యూబ్లో మీకు వ్యూస్ రాని ఒక 20-30 అలానే ఒక 200 వ్యూస్ వచ్చిన వాటిని మాత్రం డిలీట్ చేయండి. సబ్స్క్రైబర్ పెరిగిన వాటిని మాత్రం అసలు డిలీట్ చేసేకి వెళ్ళొద్దండి. అలానే లాంగ్ వీడియోస్ని కూడా డిలీట్ అస్సలు చేయొద్దండి. మనకు మెయిన్గా కావాల్సిన లాంగ్ వీడియోసేనండి. ఒక్కరోజు మనం 100 వీడియోలు పెట్టినా కూడా ఒక్క వీడియోతో మీరు వైరల్ అయిపోతారండి.
ఇదే ఇప్పుడు మెయిన్ జరుగుతుండేది. ఒక్క వీడియో వైరల్ అవ్వడానికి మనం ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా ఏదో ఒక్కరోజు మీ లక్కు బాగుండి మీ మీ లక్కు టర్న్ ఓవర్ అయితే ఖచ్చితంగా మీరు మీ ఒక్క వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. మీరు అసలు టెన్షన్నే తీసుకోవద్దండి. ఏమో ఎవరు చూసింటారండి, ఈరోజు ఉండేవాళ్ళు రేపు కోట్యాధీశ్వర్లు అవుతున్నారు, మనం కూడా చూస్తున్నాం. అలానే మీరు కూడా ఏదో ఒకరోజు సక్సెస్ అనేది అవుతారు. మీరు కొంచెం ఓపికతో ఎదురు చూడాలి. నిజంగా యూట్యూబ్ ఛానల్ యూజ్ చేసేవాళ్ళు చాలా పేషెన్స్ అనేది ఉండాలి. ముఖ్యంగా రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ నిజంగా మనం చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటాం మన ఛానల్ కూడా సేమ్ అలానే చూసుకోవాలి. నేను ఇవైతే చెప్తున్నా, ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మీకు సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ పెరుగుతారు. అలానే వ్యూస్ కూడా చాలా బాగా వస్తాయి. నేను చూసిన ఛానల్స్ నిజంగా అంటేనండి, వాళ్ళు ఈరోజు వీడియో పెడితే రేపటికి 10 మెంబర్స్ చూస్తున్నారు అంతే. 10 వ్యూస్ అయితే వస్తున్నాయి. కానీ వాళ్ళు ఎంత గ్రేట్ అండి, వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలండి. వాళ్ళు ఎప్పుడూ డిలీట్ చేయాలి ఛానల్ అని అనుకోలేదు, ఇప్పుడు కూడా పెడుతున్నారండి వీడియోస్. నిజంగా మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఇప్పటికి కూడా రోజు ఒకటి వీడియో పోస్ట్ చేస్తున్నారు. మన స్ట్రగల్సే మనల్ని వెనకాల ఇంకా దేవుడు కూడా పరీక్ష పెడతాడండి. వీడు ఉండగలడా లేదా, ఒక్కొక్కటి తీసుకోగలడా లేదా అని. చాలా కష్టమైతే వస్తుంది. మనం అవన్నీ దాటుకుంటూ ముందుకైతే వెళ్తే అప్పుడే మనం సక్సెస్ అనేది చూస్తాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.